హాంకాంగ్లో అగ్ని ప్రమాద ఘటన కుదిపేస్తోంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోగా 280 మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హాంకాంగ్లో వందల జనావాసాలు, చిన్నారుల ఆటపాటలతో ఎప్పుడూ కిటకిటలాడే హాంకాంగ్లోని వాంగ్పూర్ కోర్ట్ ఆకాశ హర్మ్యాలు బుధవారం ఒక్కసారిగా జనం ఆహాకారాలతో మృత్యు భవనాలుగా మారాయి. అగ్నికీలలు బహుళ అంతస్తుల భవన సముదాయాలను చుట్టుముట్టడంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. అప్పటికే వ్యాపించిన మంటలకు పదుల సంఖ్యలో జనం సజీవ దహనమయ్యారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన 37 ఏళ్ల ఒక అగ్నిమాపక దళ సభ్యుడు సైతం కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. 280 మందికి పైగా జాడ గల్లంతైంది. పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆ భారీ భవనాల్లో చిక్కుకుపోయారన్న వార్త ఇప్పుడు వాళ్ల బంధువుల్లో భయాందోళన పెంచుతుంది. పెద్ద సంఖ్యలో జనం కాలిన గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చేరారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ను దాదాపు ఆనుకొని మొత్తం 8 ఎత్తైన భవనాలు ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం వీటిల్లో దాదాపు 4800 మంది నివసిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని ఫ్లాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మంటలు అంతటా వ్యాపించేలోపే 1000 మందిని తరలించారు. మంటల్ని ఆర్పేందుకు వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తమ వారు ఏమయ్యారో తెలియక ఆందోళనతో వచ్చిన వందలాది మంది స్థానికులతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో భవనాల చుట్టూ ఉన్న ఆకుపచ్చని వస్త్రానికి తొలుత నిప్పు అంటుకొని తర్వాత అది వెదురు సపోర్ట్ నిర్మాణాలను అంటుకొని అంతటా వ్యాపించిందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం వార్త తెలిసి వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, వాలంటీర్లు వెంటనే రంగంలోకి దిగారు. అత్యంత ఎత్తైన వాటర్ కేన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అంతెత్తున ఎగిసిపడుతూ చుట్టూతా వ్యాపించిన అగ్నికీలలు, దట్టంగా కమ్ముకున్న పొగ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.